డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. దశాబ్ద కాలం ఎదురు చూపులకి తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా పురస్కారాలను అందించింది. ఫంక్షన్ బాగా జరిగింది, చాలామంది వచ్చారు అని అందరూ కూడా ఆనందపడ్డారు. కానీ ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు మాత్రం ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పిలిచినా కానీ రాని వాళ్ళు ఎవరు, అసలు పిలవకుండా వదిలేసిన వాళ్ళు ఎవరు, సినిమా పరిశ్రమ ప్రభుత్వాల పట్ల ఎందుకు ఇంత నిర్లిప్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది, ఎఫ్డిసి చైర్మనే తన ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. అవార్డ్స్ ఫంక్షన్ కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఇది జరుగుద్దా లేదా అనేటువంటి ప్రశ్నలన్నిటికీ ఒక ఆన్సర్ ఇస్తూ క్లియర్ కట్గా 10 ఏళ్ల పురస్కారాలు ప్లస్ 2024కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అంత బ్రహ్మాండంగా జరిగిందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే వీడియోల్లో కూడా సీఎం గారు మాట్లాడడం కానీ, తర్వాత యాక్టర్స్ బాలకృష్ణ గారు వీళ్ళందరూ హడావుడి, అల్లు అర్జున్ రావడం, ఇవన్నీ చాలా సంతోషంగా అనిపించింది అందరికీ. దిల్ రాజు గారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే అర్థం కాల. ఎవరు రాలేదు, అంత ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మిస్ అయిన వాళ్ళు లేదా అవార్డ్స్ తీసుకోవడానికి కూడా రాని వాళ్ళు, అంత తీరిక లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ లిస్ట్ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. వాళ్ళు నేను ఎఫ్డిసికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఎవరెవరు రాలేదు, ఎందుకు ఈ స్టేట్మెంట్ దిల్ రాజు గారు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద అడిగితే, జరిగిన ఫంక్షన్ మీద వచ్చిన అటెండెన్స్ మీద పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. దిల్ రాజు గారు అసంతృప్తితో ఇచ్చినటువంటి స్ట్రాటజీ కాదు. ఎందుకంటే ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ద వే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్, ద అటెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాండ్ సక్సెస్, అందులో డౌట్ లేదు. ఇంకా కొద్ది మంది రాలేదు, అతి తక్కువ మంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళ అతిథులు, పిలిచిన అతిథుల్లో ఎవరు రాలేదు, వీళ్ళలో ఎవరు రాలేదు, అవార్డీస్లో ఎవరు రాలేదు. అవార్డీస్లో అందరూ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినట్టే, ప్రముఖులందరూ. అవుట్ ద స్టేషన్ ఇచ్చినటువంటి దుల్హర్ సల్మాన్, శ్రేయా ఘోష్లు, వాళ్ళిద్దరూ రాలేదనేటువంటిది ఒక ఇది ఉంది. మరి ఆ కారణాలు మనకు తెలియవు. అట్లాగే వీళ్ళలో కూడా ఒక చిన్న చితక ఒకళ్ళిద్దరు తప్పితే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వచ్చారు. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, బిగినింగ్లో నంది అవార్డు, ఉత్తమ చిత్రంగా నంది అవార్డు వచ్చినప్పుడు ఆ చిత్ర కథానాయకుడు, కథానాయిక వాళ్ళకి కూడా పిలిచి అవార్డు నిర్మాతకే ఇచ్చారు. బెస్ట్ ఫిలిం అవార్డు నిర్మాతకే ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా స్టేజ్ పైకి వచ్చి అసోసియేట్ అయ్యేవాళ్ళు, ఎస్కార్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళు కూడా ఉత్తమ చిత్రం అవార్డు తీసుకున్నటువంటి దానికి అంత గౌరవం, అంత రెస్పెక్ట్ ఉండేది అనమాట. మరి ఇప్పుడు అలా కాన్సెప్ట్ లేదు. మామూలుగా మూడు చూసాం, ఉత్తమ, బెస్ట్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్, ఆ సినిమాల నిర్మాతలు మాత్రం వచ్చారు, కొంతమంది మిస్ అయ్యారు. అయితే ఈ అటెండెన్స్ విషయంలో పూర్తి స్థాయి అసంతృప్తి అయితే ఎవరికి లేదు. కొంతమంది వచ్చింటే బాగుండేది. గెస్టుల్లో వచ్చేసి చిరంజీవి గారిని గెస్ట్గా పిలిచారు, మహేష్ బాబును గెస్ట్గా పిలిచారు, కొంతమందిని గెస్టులుగా పిలిచారు. ఆ గెస్టులుగా పిలిచిన వాళ్ళు రాలేకపోయారు బికాస్ ఆఫ్ దేర్ ప్రీ షెడ్యూల్స్. వీటితో ప్రీఆక్యుపైడ్. చిరంజీవి గారు ఎక్కడో అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు, అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నారు. ఈ కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అయితే ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటిది దీని మీద పూర్తి స్థాయి అసంతృప్తితో కాదు దిల్ రాజు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దిల్ రాజు గారు చెప్తుంది ఏంటంటే, ఇక ముందైనా సరే గవర్నమెంట్ అనేటువంటిది పిలిచి పురస్కారాలు ఇస్తున్నప్పుడు, గౌరవిస్తున్నప్పుడు ఆ గౌరవాన్ని స్వీకరించడం కూడా మన బాధ్యత అనేటువంటి సెన్స్లో చెప్పారు. అది దాని ముందు ఇంకొంచెం స్ట్రాంగ్గా, రెగ్యులేట్గా దీంట్లో ఒక రిక్వెస్ట్ ఉంది, ఒక హెచ్చరిక కూడా ఉంది. హెచ్చరిక పూర్వకంగా మనం వెన్ ద గవర్నమెంట్ ఈజ్ రెస్పెక్టింగ్ us, లెట్ us ఆల్సో ఆనర్ ద రెస్పెక్ట్. అంటే ఒక స్పెసిఫిక్ ఇష్యూ ఏదైనా ఉంటే కానీ ఇలాంటి మాటలు రావు కదా. మీరు చిరంజీవి గారి గురించి అయితే అందరూ డిస్కస్ చేశారు. చిరంజీవి గారు జనరల్గా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈవెంట్, ఇది ఒక వేడుక. సో ఈ వేడుకలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా, దర్శకుల దగ్గర నుంచి అందరూ రావాలనేటువంటి కోరుకున్నారు. కనిపించారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కనిపించారు. బట్ వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఏంటో ఏదో జరిగింది అనేటువంటి అనుమానం వచ్చింది. సో అట్లాంటి సంకేతాలు ఎవరైనా చిరంజీవి గారు రాకపోవడానికి ఏమన్నా రీజన్స్? చిరంజీవి గారు రాకపోవటం మీద అసంతృప్తి అయితే కాదు. రీజన్ ఈజ్ స్ట్రాంగ్, సాటిస్ఫైడ్ రీజన్ అది. ఈయన ఇచ్చింది ఇన్ జనరల్ స్టేట్మెంట్ తప్ప పర్టికులర్గా వీళ్ళు రాలేదు, వాళ్ళు వీళ్ళు ఇది లాంటిది కాదు. ఇక ముందు కూడాను ఏదైనా ఆబ్సెంటీస్, ముఖ్యంగా అవార్డీస్లో, ఇది ఇప్పుడు జరిగిన అవార్డుల కంటే ముందు కూడా జరగబోయే వాటికి సంబంధించినటువంటి హెచ్చరిక, గవర్నమెంట్ జరగబోయే వాటికి జరిగినటువంటి రిక్వెస్ట్ గానే మనం తీసుకోవాలి తప్ప జరిగిన వాటిలో అసంతృప్తి ఫీల్ అవ్వాల్సింది లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఇది. కానీ ఇక ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రీజన్స్, ఆ కారణాలు, ఈ కారణాలు చెప్పి
ఈ అవార్డులు మాత్రం ఎగవేసేటువంటి పరిస్థితి వద్దు. ఆల్ ద అవార్డీస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ దే మస్ట్ అటెండ్ అనేటువంటిది ఒక ఇంటర్నల్ నిబంధన. బయటికి దానికి ఒక రూల్ పాస్ అయితే చేయలేము. నేను రాను అవార్డు తీసుకోవడం, కొంతమంది అవార్డు తిరస్కరిస్తుంటారు. గద్దరే ఏ గద్దరే పేరు మీద అవార్డు ఇస్తున్నా ఆ గద్దరే అవార్డును తిరస్కరించింది, అవార్డు తీసుకోవడం తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక ముందు గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటిలో ఎవరు కూడాను ఆబ్సెంట్ అవ్వడానికి వీల్లేదనేటువంటి ఒక హెచ్చరికని పరోక్షంగా ఇచ్చారు దిల్ రాజు గారు. కారణం ఇంకోటి కూడా ఏంటంటే ద గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎవర్ రైట్. నువ్వు ప్రత్యక్షంగా ఏం చేయలేకపోయినా నేను ఒక గౌరవం నేను ఇస్తున్నప్పుడు ఇక కమిటీ అనేటువంటి నిర్ణయిస్తుంది, అవార్డులు ఎంపిక చేస్తుంది. చేసినప్పుడు దాన్ని సగౌరవంగా థ్యాంక్స్ ఫర్ అనౌన్సింగ్ మీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. నిజంగా అవార్డ్స్ ఇంత అనౌన్స్ చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ. అంటే ఇది ఒక్కటే రీజనా? నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే అవార్డ్స్ ఫంక్షన్ అయిపోయిన మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినిమా ప్రముఖుల భేటీ మీటింగ్ ఉందని చెప్పని కూడా ఆహ్వానాలు వెళ్ళి వస్తున్నారని చెప్పన్నారు. సడన్ గా అది కూడా క్యాన్సిల్ అయింది. అంటే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా? ప్రభుత్వాలు పిలుస్తుంటే స్పందించేటువంటి స్థితిలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు లేదా సినిమాల్లో ఉండేటువంటి హీరోలు, ముఖ్యంగా వాళ్ళే కదా అట్రాక్షన్. హీరోలు హీరోయిన్లు అంటే ఎలాగో పరభాష వాళ్ళే వస్తున్నారు కాబట్టి అది కూడా రీజన్ అయి ఉండొచ్చా? అది ఒక అనధికార భేటీ, అనధికారికంగా జరిగినటువంటి తప్ప ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ఆహ్వానం కాదు. సీఎం గారు అపాయింట్మెంట్ అడిగారు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ నాట్ ఇన్ జనరల్ మీటింగ్, జనరల్ ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది తప్ప ఒక ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ఒక అధికార పరమైనటువంటి ఇది కాదు అది. అయితే దానికి చాలా షార్ట్ నోటీస్ అయ్యింది. ఆ షార్ట్ నోటీస్ అవ్వటం వల్ల అందరికీ ఇన్ఫర్మేషన్ చేయటం, వాళ్ళ రాకని కన్ఫర్మ్ చేయటం అనేటువంటిది సాధ్యపడలేదు. ఈ షార్ట్ నోటీస్ ఉంది కాబట్టి ఇక ముందు ఇంకొంచెం పెద్ద స్థాయిలో చేద్దాం, కొంచెం ఎర్లీగా ఇన్ఫర్మేషన్ తోటి పిలుద్దాం అనేటువంటి దీంతో దానికి. అది కాకుండా ఇక్కడ శనివారం రోజున ఇంత పెద్ద ఫంక్షన్ వేసుకొని జరుగుతుంటే మళ్ళీ వెంటనే బయలుదేరి ఆదివారం రోజు పొద్దున అక్కడికి వెళ్ళటం అది ఎంత సాధ్యపడే పని కాదు. ఆ కారణంగా అది అట్లాగో అధికారం కాదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందాం అనేటువంటిది ఆ 14వ తారీఖు సాయంత్రం తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఎఫ్డిసి చైర్మన్ గా ఆయన చెప్పారా లేదా దీన్ని ఇండస్ట్రీలో ఒక పెద్దగా చెప్పారా? ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. బోత్ ద వేస్. ఇప్పుడు ఎందుకంటే రేపటి రోజున రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డుల ఇది చేస్తుంది. ఇన్ని సంవత్సరాల అవార్డులు పెండింగ్, అనౌన్స్ చేసిన అవార్డులు, అనౌన్స్ చేయాల్సిన అవార్డులు, కమిటీలు ఫామ్ చేయాల్సిన అవార్డులు, చేయకూడని అవార్డులు అన్ని చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మధ్యలో వాళ్ళ హయాంలోనే అనౌన్స్ చేశారు, వాళ్ళ హయాంలోనే. మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు ఆ ప్రక్రియ లేదు కాబట్టి వాటిని కూడా వీళ్ళు ఇచ్చినట్లుగా, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లుగా బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ అన్ని సినిమాలు చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పెండింగ్ ఇవి అన్ని కలిపితే 13 అవార్డులకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలంటే మాత్రం సాధ్యపడే వ్యవహారం కాదు. అదొక పెద్ద వారోత్సవం లాగా చేయాల్సి వస్తుంది. కాబట్టి వారోత్సవం కాదు, దశోత్సవం చేసినా సరే, దశదినోత్సవం చేసినా కూడా అవ్వదు. అది అంత ప్రక్రియ ఉంది అది సంవత్సరానికి. కాబట్టి ఎప్పుడైతే 16 వరకు అనౌన్స్ చేసిన 16 ఇస్ ద లాస్ట్ అనౌన్స్డ్ లిస్ట్ రెడీగా ఉంది. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 24 వరకు చేయాలి. 3, 4, 7 ఏళ్ళకి మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్ అవార్డ్స్ చేయాలంటే సాధ్యపడదు. కాబట్టి వీళ్ళు కూడా 2024 అవార్డ్స్ అనౌన్స్ చేసేసి మిగతా 6 సంవత్సరాలని పెండింగ్లో పెట్టి ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు ఇచ్చేసాడు. ఇది ఆ పద్ధతి అయితే కొంతవరకు జరుగుతుంది. అది నవంబర్లో ఆ ప్రక్రియ స్టార్ట్ చేస్తారనేటువంటిది ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు దిల్ రాజు గారు చేసిన పోరాటం వెనుక ఉన్నటువంటిది ఇది ఏంటంటే ఒక ఆవేదన, సరైన ప్రాతినిధ్య లోపం అనేటువంటిది కనిపిస్తుంది ఇండస్ట్రీలో. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఏదైనా సరే వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ ఇట్ మస్ట్ హ్యాపెన్ త్రూ ప్రాపర్ ఛానల్. ఫిలిం ఛాంబర్ ద్వారా జరగాలి. టికెట్ల రేట్లు పెంచుకోవటం కానీ, లేకపోతే సినిమాకి ప్రభుత్వానికి మధ్య జరిగే చర్చలు కానీ, దాని తాలూకు ఇవి కానీ ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ జరగాలన్నారు. మళ్ళీ మొన్న ఆ ప్రాపర్ ఛానల్ ద్వారా కాకుండా ఇండివిజువల్గా పిలిచినటువంటి ఇది కొంత కనిపించింది. అలా కాకుండా వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇట్ మస్ట్ గో త్రూ ద ప్రాపర్ ఛానల్ త్రూ ద అసోసియేషన్స్ అనేటువంటిది ఒకటి జరిగితే బాగుంటుంది. అలాంటి ఒక ప్రాతినిధ్య లోపాన్ని సరిదిద్దుకునేటువంటి అవసరం, చేసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీ మీద ఉంది. ప్రభుత్వం కూడాను ఏ ఏ కారణాల వల్ల, దేనివల్ల వీళ్ళకి కావాల్సినటువంటి ఏంటో
ప్రభుత్వం కూడా పరిశీలించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇంతవరకు ఏమీ తేలలేదు అక్కడ. అది ఎప్పుడు తేలుద్దో తెలియదు. అది జరిగితే కూడా కొన్ని విషయాలు స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇప్పుడు నిన్న జరిగిన ఈ పోస్ట్పోన్మెంట్లు ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం లేకుండా ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్తే రిప్రజెంటేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేటువంటిది అభిప్రాయం ఉంది. కాబట్టి దిల్ రాజు గారు చెప్పిన దాంట్లో ఒక రిక్వెస్ట్ ఉంది, ఒక హెచ్చరిక ఉంది. ప్రభుత్వం నిజంగా చెప్తున్నాను, జస్ట్ కేర్లెస్నెస్ కారణంగా ఏంట్లే అనేటువంటి ఒక తేలిక భావంతో ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్ని పురస్కారాలని తిరస్కరించడమో లేకపోతే గైర్హాజరు కావటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టగలదు. ఆ హెచ్చరిక కూడా దాంట్లో ఉంది. కాబట్టి బాధ్యతగా ఉండండి, లెట్ us be రెస్పాన్సిబుల్ అనేటువంటిది దిల్ రాజు గారి ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడానికి. ఇది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గౌరవాలని స్వీకరించడంలో ప్రభుత్వాలని గౌరవించడం అనేటువంటి ఒక బాధ్యత కూడా ఉందని దిల్ రాజు గారు చెప్తున్నారు. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకుని గద్దర్ అవార్డ్స్ కావచ్చు, రేపు నంది అవార్డ్స్ కావచ్చు, ప్రభుత్వంతో వ్యవహరించే ముందర సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తతో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. అలానే నంది అవార్డ్స్ ఒకేసారి నిర్వహించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. బహుశా నవంబర్లో ఈ అవార్డ్స్ పంపిణీ కూడా ఉండే అవకాశం ఉందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.